నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందండి బాడీ షేక్ చేద్దామండి. ఎంత యష్మిత అలా చెప్తున్నావు? చలికాలం, లేవటమే కష్టం, అందులో మనం బాడీ మూమెంట్స్ చేయాలా అని నన్ను అడిగితే దీనివల్ల కలిగే లాభాలని నేను తర్వాత చెప్తానండి. చూడండి, ముందుగా మనం ఇలా 2 కాళ్ళని వైడన్గా పెడుతూ చేతులని ఇలా ఊపడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా షేక్ చేయండి. మళ్ళీ లెగ్తో కూడా కిక్స్ చేయండి. దాని తర్వాత మెల్లగా రిలాక్స్ అవుతూ చూడండి, చేతులతో హిట్ చేస్తూ మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మన బాడీని ఎక్కువగా షేక్ చేస్తే మనము ఇన్స్టెంట్గా ఏ మూడ్ ఉన్నా కూడా హ్యాపీ మూడ్గా టర్న్ అవుతుందండి. ఇమీడియట్గా మన మూడ్ని చేంజ్ చేస్తుంది, అలాగే ఎనర్జైజ్డ్ కూడా చేస్తుందండి. కుదిరితే మనము ఎక్కువగా కూర్చొని డెస్క్ జాబులు చేస్తామండి. ఇలా ఒత్తి మన ఫింగర్స్కున్న రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయండి. మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా మీరు కొంచెం మూమెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక 1 minute ప్రతిరోజు ఈ మూమెంట్ని చేయండి. లేదా ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి, అలా కొంచెం నడుస్తూ కిక్ చేస్తూ ఏదో ఒక మూమెంట్ వెనకాల కిక్ చేస్తూ ఇలా చేయటం వల్ల మనకి కొంచెం లోవర్ బాడీలో కదలిక అవుతూ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా అవుతుంది. బాడీని షేక్ చేయటం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. మనము ముందుగా చేయబోయే ఆసన పేరు వృక్షాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూడండి, 2 కాళ్ళని దగ్గరికి పెడుతూ మనము తాడాసనాలో నిల్చుందామండి. ముందుగా డీప్గా శ్వాసని తీసుకోండి, కంప్లీట్గా శ్వాసని వదలండి. ఈసారి కుడి కాళ్ళని మనము లిఫ్ట్ చేస్తూ చూడండి, కుడి కాళ్ళని నేను ఎడమ లోపల వైపున తొడపైన పెడుతున్నానండి. పెట్టిన తర్వాత మనము కుడి చేతిని నేను చిన్ముద్రలో పెడుతూ కుడి మోకాల పైన పెట్టాను. అలాగే శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ మీకు కంఫర్టబుల్గా ఉంటే కుడి వైపున ఎంత అయితే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఒకటే పాయింట్ పైన గేజ్ చేయటం. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో కూడా చేస్తాము. వృక్షాసన చేయటమే కష్టంగా ఉంటుందండి, కానీ మనము బెండ్ అవుతే ఇంకా ఎక్కువగా ఇంటెన్స్గా ఉంటుంది. బెండ్ అవ్వటం మీకు కుదరలేదనుకోండి, వృక్షాసనలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. వృక్షాసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. ఏదైనా ఒక కాళ్ళ పైన ఒక చేతి పైన బ్యాలెన్స్ చేస్తే దాన్ని బ్యాలెన్సింగ్ ఆసన అంటారు. మనం బ్యాలెన్స్ చేయటం నేర్చుకున్నాం అనుకోండి, మన శరీరం కానివ్వండి, మన మైండ్ని ఒక ఏకాగ్రత ఫోకస్ పెడుతూ మనము హోల్డ్ చేస్తాం. కాబట్టి మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అన్నది చాలా పెరుగుతుంది. అలాగే కాళ్ళల్లో బలం కూడా పెరుగుతుందండి. మనం హ్యాండ్స్ రేస్ చేస్తున్నాం కదండి, షోల్డర్స్ పైన వర్క్ అవుతాయి. సైడ్ బెండ్ అవుతున్నాం ఈ వేరియేషన్లో, కాబట్టి సైడ్ స్ట్రెచ్ అవుతుంది, సైడ్ ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శిశుపాలాసన. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా మీరు కుదిరితే కూర్చోటానికి ట్రై చేయండి. మనము శిశుపాలాసన చేయటానికి ముందుగా దండాసనాలో అయితే కూర్చోవాలండి. నేను ఇప్పుడు సుఖాసనాలో ఉన్నాను కాబట్టి ఒకవైపున తిరుగుతున్నానండి మీకు ఈజీగా కనిపించటానికి. చూడండి, నేను లెగ్స్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని నా వైపున పెడుతూ దండాసనాల్లో అయితే కూర్చున్నానండి. చూడండి, మనము ఏ కూర్చునే పొజిషన్కి వెళ్ళాలన్నా సీటింగ్ ఆసనాస్కి దండాసన మెయిన్ అండి. అలాగే స్టాండింగ్ ఆసనాస్ చేసేటప్పుడు నేను తాడాసన అంటాను కాబట్టి ఆ పొజిషన్లో మీరు ఉంటూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. ఈసారి మనము కుడి కాలని మనం పైకెత్తుతాము, కుడి మోకాలని కుడి మోచేతి దగ్గరికి పెడతామండి. అలాగే కుడి కాలని ఎడమ మోచేతి దగ్గరికి పెట్టాలి. చూడండి, వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత కాళ్ళని ఎంత అయితే అంత మీ దగ్గరికి తేటానికి ట్రై చేయండి. ఒక పిల్లోడిని పట్టుకుంటే ఎలా పట్టుకుంటామండి, ఇలా కాదు కదా. పిల్లోడిని మనము ఎంత అయితే అంత దగ్గరికి మన బాడీకి హత్తుకుంటూ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి మోకాలని కుడి వైపున తీసుకెళ్ళాలి. ఎంత అయితే అంత ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, వెన్నుముక్క ఇలా కాకుండా స్ట్రెయిట్గా ఉంచటం. అలాగే కాళ్ళని ఎంత అయితే అంత మన దగ్గరికి తీసుకోవటం. అలాగే మనము ఈ మూమెంట్ చేస్తున్నాం చూడండి, హిప్ ఓపెనింగ్ కూడా అవుతుంది. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తాము. చూసారు కదండి, శిశుపాలాసన ఎలా చేయాలో చూపించాను. మనము ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళని సైడ్కి తీసుకెళ్తున్నాం చూడండి, హిప్ రీజియన్కి చాలా ఓపెనింగ్ అవుతుంది కాబట్టి మనకి బేస్ చక్రాస్ని యాక్టివేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉన్నా, పిసిఓడి పిసిఓఎస్ ఉన్నా, మనకి సయాటికా ఇష్యూ ఉన్నా కూడా ఈ స్ట్రెచ్ని చేయొచ్చు. మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. ఎంత అయితే అంత పాసిబుల్ అయినంత వరకు స్ట్రెచ్ అవ్వటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు 2 కాళ్ళతో చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని 2 చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి శిశుపాలాసన. మనకి రీప్రొడక్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందండి అందరినీ నేను ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. ఎలా ఉందండి ఈ చలికాలం? మనము చలికాలంలో మన యోగా సాధన చేయడం చాలా అవసరం అండి.
మనం అనుకుంటాము బద్ధకిస్తాం, చలికాలంలో లేవటమే చాలా కష్టం అని. చలికాలంలో మనము హీట్ ఉండదు కదండి, మన బాడీలో కూడా హీట్ లేనప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ టైంలో మీ సాధన చేసి చూడండి, మీరు ఇంకా ఫ్లెక్సిబుల్గా స్ట్రెంగ్తన్గా కూడా అవుతారు. చాలా మందికి చలికాలంలో పట్టేస్తాయండి, ఎప్పుడో ఉన్న నొప్పులు కూడా ఇప్పుడు బయటపడతాయి, చలికాలంలోనే బయటపడతాయి. ఎప్పుడైనా హ్యాండ్కి ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఆ ఫ్రాక్చర్ చలికాలంలోనే మనకి ఎక్కువగా పెయిన్ అన్నది ఉంటుంది. ఈ టైంలో మనము యోగా సాధనాలు చేస్తూ ఆ నొప్పుల నుంచి బయటపడడానికి యోగా సాధన అయితే చాలా ఉపయోగపడుతుందండి. మనము తర్వాత ఆసన చేసేద్దాము, చెక్కి చలాన ఆసన. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళని ఎంత అయితే అంత సపరేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ పొజిషన్లో కూడా చాలా మందికి వెన్నుముక్క ఇలా అవుతుందండి, కానీ మనము వెన్నుముక్కని ఇలా స్ట్రైట్గా పెడుతూ టేల్ బోన్ పైన కూర్చోవాలండి. చూడండి, మనం ఇలా కూర్చోలేదండి, నా పెల్విక్ని నేను కొంచెం ముందుకి ఫార్వర్డ్ చేస్తూ టేల్ బోన్ పైన అయితే కూర్చున్నాను. కూర్చున్న తర్వాత 2 చేతుల్ని ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి. కుదిరితే ఇంటర్లాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మనము కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి కాళ్ళ వైపున వెళ్తూ నేను ఎడమ కాళ్ళ వైపున వస్తున్నాను. చూసారు కదండి, ఇలా మనం చేస్తూ మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో కూడా మనము ఈ ఆసనాన్ని చేస్తాము. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనము కాళ్ళని స్ట్రెచ్ చేసినప్పుడు అండి హిప్ అన్నది ఓపెన్ అవుతుంది. హిప్ అంటే ఈ భాగంలో ఓపెనింగ్ అవుతుందండి. అలాగే కాళ్ళల్లో ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మనము ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు అండి అబ్డామినల్ దగ్గర ఈ భాగంలో అండి, అలాగే సైడ్ ఫ్యాట్ పైన కూడా మనం వర్క్ చేస్తాం. మనము టార్సో రొటేషన్స్ చేస్తున్నప్పుడు నడుము ఒకవేళ మనకి సన్నగా అవ్వాలన్నా కూడా ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, PCOS ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేసి డిఫరెన్స్ అయితే మీరే చూస్తారండి. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి చెక్కి చలాన ఆసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను. ఈ ఆసన చేసేటప్పుడు అండి ప్రతిసారి శ్వాసని వదిలేటప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్తూ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక కోర్ ఎక్సర్సైజ్ని అయితే చూపిస్తానండి. ఈ ఎక్సర్సైజ్ మీరు చేయటం వల్ల ఈ భాగంలో మిడ్ సెక్షన్ ఆఫ్ ద కోర్ అంటారండి, ఈ భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. ముందుగా చూడండి, ఈ స్ట్రెచ్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనం దీన్ని చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో పడుకుంటామండి. 2 కాళ్ళ అరికాలని జోడించండి. చూడండి, నేను బద్ధకోణాసనాలో ఎలా పెడతామో లెగ్ని ఆ పొజిషన్లో పెట్టానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మన తల పైన ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని వదిలేటప్పుడు
చూడండి, 2 కాళ్ళని పైకెత్తాలి, అలాగే మన పై భాగాన్ని కూడా పైకెత్తాలండి. మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. మనము కలిసి ఈ స్ట్రెచ్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలు, అలాగే కొన్ని కోర్ స్ట్రెంథనింగ్ ఆసనాలను అయితే చేసామండి. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. కాబట్టి మర్చిపోకుండా మీరు చేస్తూ ఇతరులతో కూడా చేయించండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చలికాలం అన్నాను కదండి, మనకి స్కిన్ అయినా హెయిర్ అయినా చాలా డ్రైగా అయిపోతుందండి. మనం అనుకుంటాం చలికాలమే కదా, నీళ్లు తాగకపోయినా పర్లేదు అని అనుకుంటాము. కానీ దానివల్ల కూడా మనకి డీహైడ్రేషన్ అన్నది ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి మనము నీళ్లు ఎక్కువగా వాడుతూ, అలాగే సున్నిపిండి శనగపిండి వాడుతున్నారా అండి, దాంట్లో కాస్తంత పెరుగు లేదా పాలని కలిపి మీరు మీ చర్మానికి అప్లై చేసుకోవటానికి ట్రై చేయండి. దానివల్ల స్కిన్లో మాయిశ్చర్ అన్నది ఉంటుంది. కాబట్టి మనము డ్రై స్కిన్ కానివ్వండి, డ్రై స్కాల్ప్ నుంచి కూడా మనము బయటపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.